దానికి డబ్బులు పెట్టి పంపిస్తున్నారా మనల్ని? అవును. రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళడం, జాబు, పెళ్ళి, పెళ్ళి, ఇల్లు, పెళ్ళి, పెళ్ళి, కొత్త కారు, పెళ్ళి. నీకు అన్నీ ఉన్నాయి, నాకు జుట్టే లేదు. సరిపోయింది పో. కృష్ణ పడే ఒకసారి కలిసి మాట్లాడాలి సాన్వి అని టెక్స్ట్ చేస్తే కలుద్దాం అని చెప్పి వాట్సాప్లో లొకేషన్ పంపించిందిరా. ఇక్కడికి వస్తే కానీ తెలియలేదురా ఇది పబ్ అని. నువ్వు పబ్బా? సరిపోయింది. ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? పెళ్లి చూపులు ఎలాగో అయ్యాయి, ఇంకా పెళ్లికి ఎందుకు లేటా అని. రొమాన్సే తెలియని రోబో రొమాంటిక్ గా మాట్లాడుతుంది. అయ్యో, మరి ఏం చేయమంటావురా? ఏ అమ్మాయిని చూసినా సాన్విలా కనిపిస్తుంటే దానికి ఎందుకు అంత కోపం? అబ్బా, గేమ్ మీద కాన్సంట్రేట్ చేయరా. రే నేను మళ్ళీ చేస్తా, పెట్టి. ఏ అమ్మాయిని చూసినా సాన్విలా కనిపిస్తుంది ఓకే, కానీ ఇలాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి కూడా సాన్విలా కనిపించింది అనుకో. హే హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే, అందుకే కొంచెం లేట్ అయింది. 1 minute. ఏమైంది? నేను డ్రెస్ బాలేదా? ఏమైనా ఆర్డర్గా ఉందా? అయ్యో సూపర్, కాకపోతే పైనుండే ఇంకెవడో చూడకపోతే బాగుండు. What do you like to have, ma'am? Let me see the menu. రెండు అడుగులు వెనక్కి. What happened? చిన్న సెంటిమెంట్. 2 అడుగులు ఈశాన్యం అయిపోయావా? Sure, sir. Booze? ఇప్పుడు బూస్ట్ బోర్నమెటల్ ఎందుకు? 1 thumbs up. నువ్వు వెళ్ళు ముందు. ఎక్స్క్యూజ్ మీ, తాగుతారా అని అడిగా. ఇక్కడ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్. ఎంజాయ్. ఓకే, 1 bucket of beer, chilled, and 1 chicken lasagna with make sure that the cheese is tossed with some oregano and chili flakes with a baked barbecued cornflakes crusted chicken strip. మీకేం కావాలో చెప్పండి. సరిపోద్దండి, ఇన్ని చెప్పారుగా, సరిపోతుంది. అది ఒకటే ఐటమ్ సార్. డబుల్ ఎగ్ స్పైసీ నూడిల్స్. స్పైసీ అంటే కారం. ఓ, Thanks to the lovely audience, this is Pragati signing off and handing it over to DJ Mai. Cheers. ఏవేవో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ రియాలిటీలో తగలడుతుంది. తాగుబోతులో ఉన్నారే. ఒక్క నిమిషం అండి, ఇది మీదే కదా? గజ తాగుబోతులో ఉన్నారు. హారర్ genre is like my favorite genre. అర్థమవుతుంది. I'm a big time foodie. మంచి తింటా. So what else? గంజాయా? ఒకసారి ట్రై చేశాను, అయినా సమ్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. వీడనో స్టాష్ అనో పళ్ళు రాలుతాయి. రాలేదే. ఎవరైనా తెలియని వాళ్ళ పెళ్ళికి వెళ్ళి బారాత్లో డాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు మనిషా నాగినా అనుకోవాలి. ఏంటి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారా? ఏంటిది మ్యూజిక్కా? ఒరే మనిషి అన్నాడు దీన్ని మ్యూజిక్ అంటారా? మ్యూజిక్ అంటే ఎట్టుండాలా? లక్స్ పాప లంచ్కొస్తావా, పెన్నెట్టి లడ్డు తినిపిస్తావా, లక్స్ పాప నెక్స్ట్ ఇమీడియట్లీ
ప్లీజ్. ఛాలెంజ్. గర్ల్స్ అండ్ బాయ్స్ పేపర్ పైన డాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైతే లెగ్ బయట పెడతారో దే విల్ బి అవుట్ ఆఫ్ దిస్ గేమ్. కృష్ణ, ఈ గేమ్ నీకు ముందే తెలుసా? ఇలాంటివి మనకు తెలిసే ఛాన్సే లేదు. ఎవరైనా అబ్బాయి మ్యాన్లీగా కనిపించాలంటే ఒక స్వాగ్ చూపించాలి. తినేంటి చిన్న నవ్వుతో మ్యాన్లీగా కనిపిస్తున్నాడు? అయితే మ్యాన్లీ మీనింగే మార్చేశాడంటావు. సెకండ్ రౌండ్ లో రూల్స్ ఏంటంటే పేపర్ ని హాఫ్ లో ఫోల్డ్ చేసి దానిపైన డాన్స్ చేయాలి. ఇలా 4 రౌండ్స్ ఉంటాయి. 4 రౌండ్స్ 4 ఫోల్డ్స్ అంటే తర్వాత ఒకే కాలం మీద నిల్చొని 2 చేతులతో పట్టుకోవాలి అమ్మాయిని. అదే కదా గేమ్. నైస్ గేమ్. వాళ్ళు కపుల్సేగా? కాదు, ఫ్రెండ్స్. వరస్ట్ గేమ్. ఇప్పుడు Guess who? who's this? Satya? What's up? Hi. How are you? I'm good. How are you? I'm fine. Long time. నేను లోపలికి చాలా సేపు అయింది. అవునా? Yeah. It's been so long కదా మనం కలిసి. కృష్ణ, పులిహోర తింటావా? ఆడు కలిపిందా? ఆడేవాడు. ఆడేవాడు. ఓ, మా ఇంటర్ క్లాస్మేట్. నెక్స్ట్ వీక్ వాళ్ళతోనే గెట్ టుగెదర్ ఉంది. మరి నన్ను పిలవలేదే? నువ్వు మా ఇంటర్ క్లాస్మేట్ కాదు కదా. మన్వి, ఆ టిష్యూ ఏంటి? కోల్డ్ ఒకటి. వీకెండ్ పూల్ పార్టీ పెట్టుకొని ఇప్పుడు కోల్డ్ ఏంటి? పూలే ప్లీజే. పూల్ అంటే డౌట్ ఏం లేదు, స్విమ్మింగ్ పూలే. వస్తావా అనుకున్నానే, హ్యాండ్ ఇస్తున్నావు కదా మళ్ళీ. హలో, అయినా రిసార్ట్లో పూలే ఫేమస్. కోల్డ్ ఉన్నా సరే పూల్లోకి దిగాల్సిందే. అన్నిసార్లు పూలు అనకండి. మేము చూసిన సినిమాలకు మాకు వేరే విజువల్స్ పడుతున్నాయి. సాన్వి, గెట్ టుగెదర్ అంటే అందరూ అమ్మాయిలేగా? బాయ్స్ కూడా ఉంటారు, ముందే చెప్పినా కదా. నువ్వు ఆగుతావా మన్వి? ఓ, రిసార్ట్ అంటే మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేస్తారుగా? నో నైట్ వెళ్ళి మార్నింగ్ వస్తాం. మన్వి, నువ్వు ఆపుతావా? పులిహోర తిండమా? సాని, దీపు, నీ దగ్గరికి వస్తాను. ఒకటి ఏడుపు. దానికి ఏడుపు ఎందుకు? దా. Dude, look at it. It's so happy. దీనికి అందరు ఏడుపు కావాలి, నా ఏడుపు తప్ప. పేరు బాగుంది, దీపు. Listen, మనం గెట్ టుగెదర్ కలిసి వెళ్దామా? Okay. I'll pick you up then. చెప్పి మార్చుకుందాం అనుకున్నావు. ఇంకెప్పుడు చెప్తావు? ఎప్పటికి మార్చుకుంటావు? నైట్ ఫ్రెండ్స్ రిసార్ట్ అంటున్నావు, ఇంట్లో ఒప్పుకోరేమోగా? ఇంట్లో అలా ఎందుకు చెప్తావు? నానా, వీకెండ్ మన్విత వాళ్ళ ఇంట్లో నైట్ అవుట్ వెళ్ళాలి. నైట్ అవుట్ అంటే ఏం చేస్తారా అక్కడ? ఏముంది, ఏదో ఒక వెబ్ సిరీస్ చూసుకుంటాం అంతే. ఎందుకే అనవసరంగా బంగారం లాంటి టైం వేస్ట్ చేసుకుంటారు? మీ అమ్మకి సీరియల్స్, నీకు వెబ్ సిరీస్. పేరు మారిందంతే, తేడా ఏముంది? ఏమద్దు. పోనీ అమ్మ వాళ్ళతో సీరియల్ కంటిన్యూ అయిపోనా? వెళ్ళి ఆ వెబ్ సిరీస్ చూసుకో. అంతే, అలా ఒక అబద్ధం చెప్తే సెట్. ఏంటి అబద్ధం? సాన్వి, అబద్ధాలు ఆడతావా? నిజంగా అబద్ధాలు ఆడతావా? అది ఇంట్లో వాళ్ళతో? నేను అంత ఇన్నోసెంట్ అనుకున్నావా? కామెడీ. అయ్యో, ఆపేసావే. నవ్వు కామెడీ కదా నీకు. జ్వరం ఏమైనా నీ ఫ్రెండ్ అనే నీకు అవసరం అన్నప్పుడు పోయింది? నీకన్నా నేనే బాగుంటాను కానీ ఈసారి ఒప్పుకోవచ్చు, బాగానే ఉన్నావు. సాన్వి నిన్నే. నువ్వు మాట్లాడే వరకు మాట్లాడకూడదు అనుకున్నా. చెప్పు. సర్లే, కింద ఉన్నారా? మీ ఇంటి కింద ఉన్నా సాన్వి, కిందికి రా. హాయ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా? అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అనుకుంటున్నావు కృష్ణ? ఉంటాయిగా ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ.
ఇనఫ్ యు అనాయిడ్ మీ ఇనఫ్. నాకు వెళ్ళాలని ఉంది, నేను వెళ్తున్నా. నువ్వెవరు నో అంటానికి? అన్నావా? ఓకే. సాన్వి, ఇప్పుడు నేను నీకు చెప్పబోయే మాట ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. ఇలా చెప్తానని కూడా నేను ఎప్పుడూ అనుకోలే. ఏంటిది? జాకెట్. అలా లేదు, ఆర్మర్లా ఉంది. ఆర్మరే. పొరపాటునాడో నాకు చేసుకుంటే హాస్పిటల్కి. ఇంకా ఇంకా అర్థం కాలేదా? ఐ లవ్ యూ. నువ్వు నాకు మాత్రమే. ఐ లవ్ యూ. ఏంటో నేను, నువ్వు ఇందాక చిరాగ్గా మాట్లాడేసరికి నాకు ఎక్కడ లేని చిరాకు వచ్చింది. నువ్వు మళ్ళీ ఇలా అనేసరికి ఇదిగో ఇలా. ఫస్ట్ టైం ఇంకొకరి ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ అవ్వడం. మంచిదేగా. హాయ్. సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. ఏమున్నా రేపు పొద్దున్న వచ్చాక మాట్లాడుకుందాం. సాన్వి ఆగు. ఆగు, నీతో 2 minutes మాట్లాడాలి. Yeah, sure. Yeah, by the way, you're looking really gorgeous. ఇక్కడి నుంచి వెళ్ళమను బాబాని. కొంచెం ముందుకే లాప్వా. Oh, okay. And by the way, your favorite color is black and I'm wearing black. కుక్కలేవో మరుగుతూనే లేసాంది. నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు చెప్పు. డబుల్ యాక్షన్ చూపిస్తున్నావురా. లేకపోతే నీకు లవ్ స్టోరీ ఉందంటేనే తీసుకోవడానికి చాలా టైం పట్టింది. అలాంటిది మధ్యలో వాడి ఇంట్రెస్ట్ ఏంటి? వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూస్తాడు, నా ముందే నేను గార్డ్ చేసి అంటాడు. అంటే నేను అనాలి కానీ. కృష్ణ, హీస్ జస్ట్ అ ఫ్రెండ్, క్లాస్మేట్. అలా ఏమైనా ఉంటే నీకు చెప్తాను కదా. లేట్ అవుతుంది, వెళ్తున్నా. సాన్వి, ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని మంచిగానే అడుగుతున్నా కదా. నేను ఆపాలనుకుంటే ఎలా అయినా ఆపుతా సాన్వి. ఎలా అయినా ఆపుతావా? ఇవి ఇరిటేట్ చేసి మాట్లాడి ఎలా ఆపుతావు? కారు అద్దమైన పగలగొడతా, అందులో ఉండే నెత్తైనా పగలగొడతా. వాడు ఏమన్నాడని వాడిని అలా అంటున్నావు? అయినా నువ్వు నా ఫ్రెండ్ అలా ఎలా అంటావు? అయ్యో సారీ, నీ ఫ్రెండ్ అనడం కాదు. ఇలాంటి పనులు చేస్తే సాన్వి ముందా టెక్స్టింగ్ ఆపు. అన్నిట్లో బ్లాక్ చేస్తే గూగుల్ పేలో మెసేజ్ చేస్తావా? వస్తావు అనుకోలేదు. రాకపోతే నా ఫోన్ నన్నే వాడిని చెల్లలేవుగా. నిన్న రాత్రి రిసార్ట్లో చేసింది సరిపోలేదా? అరే నాకు అర్థం కాక అడుగుతా. నువ్వు కోపంగా ఉండాలా, నేను కోపంగా ఉండాలా? నేను ఉండాలా పోవాలా? నువ్వే కోపంగా ఉండాలి. చెప్పు. అదే నిన్న రాత్రి రిసార్ట్లో పిచ్చానికి వేనా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఐ లవ్ యూ చెప్పాగా. నువ్వు తిరిగి ఏదో ఒకటి చెప్పాలిగా. అను అను. రేపు మాట్లాడదాం అన్నానుగా. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అంటే నాకు వద్దు. అంటే లోపలికి వెళ్ళొద్దు. నేను చెప్పేది వినవా? రేపు మాట్లాడదాం అని చెప్పినప్పుడు విను. రేపు మాట్లాడతా అని చెప్పింది కదా. ఏ నీ ప్రాబ్లం ఏంటి భయ్యా? రే ఓ పక్కెళ్ళు. కృష్ణ, నువ్వు చెప్పు సాన్వి. వీడేమైనా డిస్టర్బ్ చేస్తారా? మీద చేయకన్నా ఫ్రెండ్షిప్ చేయలేరా మీరు? ఇక్కడ లవ్ అనేదో మాట్లాడుకుంటున్నాగా. విన్నావుగా. విన్నప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఏం చేయాలి? కిలోమీటర్ దూరంగా ఉండాలి. వెళ్ళు. రాత్రి అక్కడికి వచ్చి అంత రచ్చ చేద్దాం అనుకున్నావా? అంతటితో ఆగకుండా సైకో. సారీ 5 times చెప్పాలా? సారీ 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 సారీ. సారీ ఓకే, హగ్గు కూడానా? వర్షం కూడా. చెప్పు. ఇంకా నీ చేయి పట్టుకుని నేనే కార్లోకి తీసుకెళ్తున్నానా?
ఇంతకుముందే ఈ కారు అద్దాలు పగలకూడదాం అనుకున్నా. నాకేం తెలుసు ఇప్పుడు మరీ ఇలా ఇదే కారులో. నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది. పాటను పాటలా కాకుండా మాట్లాడుకుందామా? ఏంటి నా గేమ్ నాకే నేర్పిస్తున్నావా? కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. నాకు పాత పాటలు తెలియవు అనుకుంటున్నావా? లవ్లీ మై హీరో మజాగా ముద్దిస్తారా? చూసేవరా సాంబా, క్లైమేట్ అంత భయపెట్టి అంత రొమాంటిక్ గా మారిపోయిందో. ఆహా, అంత చేసి అలా కామ్ చేద్దాం అనుకున్నావా? ముద్దు కాదు గుద్ది పంపిస్తుండే. చేద్దాం అనుకున్నా, ఏం చేశా? వద్దాం అనుకున్నా, ఎక్కడికొచ్చా? ఇక్కడికొచ్చా. అప్పుడెప్పుడో షాప్ ఓపెన్ చేయక ముందు. కోప్పడతాడు, గొడవ పడతాడు, కానీ మళ్ళీ అర్థం చేసుకుంటాడు. ఐ లవ్ యూ చెప్పాగా, నువ్వు చెప్పు తిరిగి. హూ అనో. ఏంటి ఇక్కడ? మరి ఎక్కడో వెళ్దాం పదా. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో అని కాదు. పెద్ద మూమెంట్ కమ్. నేను ఇంగ్లీష్ మీడియమే కానీ ఏంటో కొన్ని పదాలు అసలు అర్థమే కావు. నవ్వించాలేపా. ఇలాంటి అమ్మాయిని కాదు కదా కృష్ణ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటి? కంప్లైంట్లా కాదు, షీఈస్ గుడ్ ఇన్ హర్ ఓన్ వే. బట్ మనం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే కదా. నీకు కావాల్సిన అమ్మాయి తినే అని నీకు క్లారిటీ ఉందా? తాగు. చూపులు ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తా? నాకే. నువ్వు వచ్చి ఇంట్లో మాట్లాడకపోతే ఇలానే సంబంధాలు చూస్తారు. సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అంట. నువ్వు వెళ్ళి వాయించాల్సిన అవసరం లేదు. ఇంటికి ఫోన్ చేసి నీకు కుదరదని చెప్పు. నిన్న రాత్రి నేను చెప్పిన మాట ఎలాగో వినలో, ఇదేనా నేను చెప్పినట్టు విను. అరే, అన్నీ నిజాలు చెప్పమన్నా చెప్తున్నా, మళ్ళీ నువ్వు చెప్పిందే చేయాలంటే? ప్రేమ గురించి నాకేమైనా తెలుసంటే అది మా అమ్మ నాన్నని చూడడం వల్లే. సరదాగా ఉన్న ఆ బాండింగ్ ఏంటో ఎంత బాగుంటుందో నాకు బాగా తెలుసు. ఆ సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడు మీద ఉంటే బాగుండు. నీకు ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద ఉంటే బాగుంటుంది. ఏరా, రేపు వస్తానని చెప్పి ఇవాళే వచ్చేసావు? ఏమా ట్రిప్ ఎలా జరిగింది? ఏమైంది దీనికి? నేను చేసుకోబోయే వాడికి నాకు మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీ ఉండాలనుకున్నా. నీతో అలానే అనిపించింది, ఇంకెవరితో అలా అనిపించదని కూడా అనిపించింది. కానీ నువ్వు అలా కోప్పడ్డా నాకు నచ్చలే, అస్సలు నచ్చలే. మాట్లాడొద్దు అనుకున్నా. అంటే ఏంటి ఇప్పుడు నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా? అన్న కారు ఇక్కడే ఆపు.
సరే అయితే రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మన గురించి మాట్లాడు సో దాట్ ఆ పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సాన్వి నా మైండ్లో రెండే రన్ అవుతుంది. సాన్వి నా మాట వింటదా విందా? ఇదే నువ్వు నన్ను ఇలా జడ్జ్ చేయడమే నాకు నచ్చట్లేదు. నచ్చదు. అన్నీ నీకు నచ్చినట్టు జరగాలంటే అవ్వవు. ఈ మధ్య ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. సడన్ గా 4 రోజులు ఎక్కడికో వెళ్ళొచ్చావు. ఏంట్రా, ఏం జరుగుతోంది? సర్లే, చెప్పాలనిపించకపోతే చెప్పకు. టెన్షన్ పడకు. ఆరోగ్యానికి అది మంచిది కాదు. నీకు చెప్పకపోతే ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలనేది నాకెవరు చెప్తారు? నువ్వు కాకెవరున్నారు నాన్న నాకు ఇలాంటివి చెప్పడానికి? ఈ పేలు ఎప్పుడు పోతాయమ్మా మీ తల్లోంచి? అదేనే మా బుజ్జమ్మ తన్నట్టు నెత్తిన తలంబ్రాలు పడితేనే పోతాయేమో. ముందు మీ అక్క నెత్తి మీద పడినివే, ఆ తర్వాత నువ్వు తొందరపడదు కానీ. అబ్బా సూపరే. ఇందులో శనగపిండి కలిపినవా నీ ప్రేమ కలిపినవా? ఎంత రుచిగా ఉన్నాయి. ప్రేమ కొంచెం శనగపిండి కొంచెం కలపాలి కొడుక. అయినా కొందరు ఉంటారు, ఏం కలిపితే ఏముందే, చేసే చేతిలో మ్యాజిక్ ఉండాలి. మ్యాజిక్. అమ్మ తన్వి, మీ నాన్న కోసం డబుల్ కా మిఠా చేద్దాం అనుకున్నా, నా చేతిలో మ్యాజిక్ లేదమ్మా. ఏ డబుల్ కా మిఠా? నువ్వే నా స్వీటే. ప్రాబ్లం ఏంటమ్మా? వద్దన్న ఫ్రెండ్స్తో గోవా వెళ్ళానన్నా. అయినా పెళ్లి చూపులకు వెళ్తావా అని అడగాలి కానీ వెళ్ళు అని చెప్పడం ఏంటి? ఏంటే వెళ్ళి పెళ్లి చేసుకురమ్మన్నామా? చూసే కదా రమ్మన్నాం. అయినా ఎక్కడో కోపం మా మీద చూపించకు. అయినా గవ్వలు చేయమంటే అవేంటి? ఏమైంది దీనికి? అవునా, నిజంగా గవ్వలు చేయమన్నావా? వినిపించలేదే నాకు. చెవులు పనిచేయట్లేదమ్మా, వెళ్ళి చూయించుకో. కోపం ఎందుకు? మంచిగా మాట్లాడు. ఇంకేమన్నా అంటావా? అను. ఇప్పుడు ఏమైందండి? వద్దన్న ప్రతిసారి నన్ను కన్విన్స్ చేస్తున్నాను అనుకుంటుందేమో. అంత లేదు, నేనే సర్దుకుపోతున్నాను. అది అర్థం చేసుకుంటే మంచిది. పదండి. 4 రోజులు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి దయ్యం పట్టినట్టుంది. ఇస్తే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. కృష్ణ మెసేజ్ చేశాడు, 7 o'clockకి బాల్కనీ కిందికి వస్తాడంట. ఇదంతా వాడి వల్లే, చెప్తా నాకు. తనంటే ప్రేమ అయితే ఉంది కానీ పెళ్ళి అనేసరికి ఒక క్లారిటీ రావట్లేదు నాన్న. సంపాదించాలి, ఎదగాలి అనుకున్నావు. అనుకున్నట్టుగానే మెట్టు మెట్టు ఎదుగుతూ వచ్చావు. ఎప్పుడు టెన్షన్ పడిందే లేదు. ఇప్పుడు ఈ టెన్షన్ అంతా తన వల్లే అయితే తనొద్దు. ఏంటి నాకు ఈ టార్చరు? నీ టార్చర్ ఏంటి నాకు? ఫోన్ ఎత్తకపోతే ఇంట్లో వాళ్ళకి చేస్తావా? నేను చేశానా? చేయమనివన్నీ చెయ్యవు, ఇలాంటివన్నీ బాగానే చేస్తావు. ఐఎమ్ యాంగ్రీ, కోపంగా ఉన్నాను. కొత్త ఏముంది దాంట్లో? ఫ్లైట్ దిగినప్పటి నుంచి అలానే ఉన్నావుగా, ఏదో దయ్యం పట్టినట్టు. వావ్, నువ్వు కూడా అదే అన్నావు కదా. సూపర్, మీరు అనడానికి నేను ఉన్నాను. ఏమైంది ఇప్పుడు? ఏడుస్తున్నావా? ఓ సారీ, దానికి నీ పర్మిషన్ తీసుకోలేమో కదా. సరే సారీ. ఏంటి 5 times చెప్పాలా? సారీ 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 సారీ. నీ మీద కోపంతో మా అమ్మ గవ్వలు చేయలేదని 2 మాట్లాడితే మా నాన్న నన్ను 12 మాటలు అన్నాడు. ఏం చేయలేదని? గవ్వలయ్యా, తినేవి. నేను సఫర్ అవుతుంటే నువ్వు నవ్వుతావా? అంటే ఇప్పుడేంటి, నీతో మాట్లాడద్దంటావా? నీకు ఇంకా అర్థమైనట్లేదు సాన్వి. నేను సఫర్ అవ్వడం అంటే నీతో మాట్లాడకపోవడం, నిన్ను చూడకపోవడం, నీ గురించి ఆలోచించకపోవడం, ఇవే నేను సఫర్ అవ్వడం అంటే. అయితే సఫర్ అవ్వకు. 2 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఎక్కడికి పోయింది నీ కోపం అంతా? క్యూటే క్యూటే నువ్వు. చెప్పా కదా నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ అవుతున్నాయని. అయితే ఆ పెళ్లి చూపులకి వెళ్ళొద్దు సాన్వి. సరే వెళ్ళను, ప్రామిస్. ఏమైనా దాచావు నా దగ్గర? దాచడం ఏంటి? నేను సీరియస్గా అడుగుతున్నా, నా దగ్గర ఏమైనా దాచావా? ఏమైంది సడన్గా? అడిగిన దానికి చెప్పు సాన్వి. లేదు, ఏం దాచలేదు. అదే మాట ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్.
నచ్చని పెళ్లి చూపులకి వెళ్ళి నా దగ్గర దాచి గుళ్ళో కనిపిస్తే నాకేదో చెప్పి ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు. ఇవేనా? ఇలాంటి ఏమైనా ఇంకా ఉన్నాయా? నిన్నే అడుగుతున్నా కదా, నిజం చెప్పు. ఇవేనా? ఇలాంటి ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలో ఏ ఎదవా ఇన్నిసార్లు ఎదవైనాడు. నేను అబద్ధం చెప్పింది నిన్ను హర్ట్ చేయాలని కాదు, నీ ఫీలింగ్స్ ప్రొటెక్ట్ చేయడానికి. ఏంటది? ఫీలింగ్స్ ప్రొటెక్టా? అంత పాష్ వద్దు. నటించావు నా దగ్గర. అంత నాటకాలు ఆడాల్సిన అవసరమేముంది? ఇలా ఉండు అలా ఉండు అంటుంటే ఐ వాస్ మిస్సింగ్ మై సెల్ఫ్. మిస్సింగ్? రోజులు ఎలా ఉన్నాయి బయట? అమ్మాయి బయటికి వెళ్తే ఇంటికి సేఫ్గా తిరిగి వస్తుందో అదో డౌట్. అలాంటిది నా అనుకున్నప్పుడు అలా ఎలా ఏదో చెప్తే మిస్సింగ్ ఫీలింగ్. అయినా ఇవన్నీ అర్థమవుతాయని నీకు చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. రే కృష్ణ, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎంగేజ్మెంట్ జరగాల్సింది ఇంకిప్పుడు జరగదు. ఇన్నాళ్ళు మారందానివి, ఇప్పుడు ఇంకేం మారుతావు? అయినా నిన్నని కాదు, నిన్నెలా పెంచిన మీ నాన్న అనాలి, అనడం కాదు. దవడపలు రాడేలా పీకినా తప్పు లేదు. ఇప్పుడు చెప్తున్నా కృష్ణ, నీకు నేనే కాదు, ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. అద్దంలో నీ మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో. ఏం మాట? అమ్మాయి మీద చేయి లేపుతావా? నీకేం తెలియదు నాన్న. ఆపరా. అసలు ఏం జరిగిందో తెలుసా నాన్న నీకు? ఏమైనా ఆడపిల్ల మీదకి చెయ్యెత్తుతావా? అసలు నిన్ను కాదురా, ఆడపిల్ల మీదకి చెయ్యెత్తిలా పెంచిన మీ నాన్నని పీకాలి. దవడ పళ్ళు రాలేలా పీకాలి. రాలేలా పీకాలి. నాన్న ఏమైందన్నా? నాన్న ఏమైందన్నా? ఏమైందన్నా? అబ్బా నాన్న ఏమవుతుందన్నా? నడుము నొప్పిరా. నడుము నొప్పి సడన్ గా. సాన్వి, దిస్ మే బి అ సింప్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్. భయపడ్డానికి ఏం లేదు. ఇట్స్ ఎ మైల్డ్ హార్ట్ స్ట్రోక్. రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు, వెళ్ళి చూడొచ్చు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్లే ఈ ప్రాబ్లం. రెస్ట్ తీసుకుంటే హిల్ బి ఆల్ రైట్. ఆంటీ సాన్వితో మాట్లాడాలి. తను లేదు. పైన బాల్కనీలో అంకుల్ ఉంటే ఇప్పుడు గొడవ అయ్యేది. చెప్పింది విను, వెళ్ళు. తనకన్నీ నిజాలే కావాలంట. ఇంట్లోనే ఉంది, నీ ముఖం కూడా చూడదంట. సాన్వి, సాన్వి, ఆ లైటర్ లైట్ అవుతున్నట్లేదు. పైకొచ్చి సాన్వి నీతో 2 minutes మాట్లాడాలి. ఒక 2 minutes సాన్వి. అంటే ఏంటి ఇప్పుడు? నేను 2 అంటే 2 నిమిషాలే మాట్లాడాలా? సరే చెప్తా విను.
నిన్ను మళ్ళీ కలిసి నీతో మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా సాన్వి. కానీ నా వల్ల అవ్వట్లే. నువ్వే అన్నావుగా అద్దంలో చూసి తాళి కట్టుకోమని, అది కూడా ట్రై చేశా. అక్కడ కూడా నువ్వే కనిపిస్తున్నావు సాన్వి. ఇక్కడైనా 2 నిమిషాలు టైం ఇచ్చావు సాన్వి, అక్కడైతే చంప చెల్లుమనిపించావు. ఇన్ని రోజులు నాకు నచ్చినట్టు జరిగితేనే మంచి అనుకున్నాను సాన్వి, కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయన్నీ. ఒక విషయంలో నీతో నాకు ప్రాబ్లం ఉందంటే అదే విషయంలో నీకు కూడా నాతో ప్రాబ్లం ఉంటుందని, అయినా సరే నువ్వు నన్నులా యాక్సెప్ట్ చేసావని, అలాంటి నిన్ను మిస్ అయితే నా అలాంటి ఎద ఉండడని, ప్రేమ అంటే అలా ఇలానే కండిషన్స్ కాదు, లవ్ ఈజ్ అన్కండిషనల్ అని. ఇలా ఒక్కటి కాదు సాన్వి, అన్నీ అర్థమవుతున్నాయి. ఒకప్పుడు నా ఫ్రెండ్ నిన్ను చూపించి నీ లవర్ తినేనా అంటే నువ్వని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా సాన్వి. అదే ఇప్పుడు తను నన్ను అడిగితే నువ్వే అని చెప్పి బల్ల గుద్దిగా పగల కూడా చెప్పాలని సాన్వి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, అందుకేనేమో నిన్నొద్దనుకున్న ప్రతిసారి ఏదో కారణం ఎత్తుక్కుంటున్నాలో నేనే కన్విన్స్ చేసుకున్నావని. ఐ లవ్ యూ సాన్వి. టైం అస్సలు సరిపోలేదు. టైం సరిపోలేదంటే ఇంకో 2 minutes టైం ఇవ్వమని కాదు సాన్వి, లైఫ్ టైం ఇవ్వమని. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కన్సిడర్ చేయాలా, మొన్న నన్ను అన్న మాటలు కన్సిడర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. హెల్ప్ మీ రిగార్డింగ్ దిస్ కృష్ణ. అమ్మా, నువ్వు ఏం చేసినా కైకు అని అడగను. ఇదిగో, నువ్వు ఒకవేళ ఎవరినైనా చంపి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కారణం అడగకుండా బెయిల్ చేస్తావు సాన్వి. నేను చంపితే నిన్నే చంపుతావు. నన్ను చంపుతావా? దాలో మార్దాలో ముజే నవ్వింది. ఇదిగో చెప్తున్నా, నేను నాటకాలు ఆడినా అది నేనే. నన్ను నాలానే యాక్సెప్ట్ చేయాలి. సమ్మతమే. నువ్వు నీలానే ఉండు, నన్ను నీలా ఉండమని అడగకు చాలు. సమ్మతమే. అలాంటప్పుడు నీకు టాటూస్ నచ్చావు కదా, ఎందుకు అతి? నాకు తెలుస్తాను నువ్వు ఈ మాట అంటావని, అందుకే. అంటే అంటే నేనంటే అనలే, అంతే అన్నా. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ ప్రపంచంలో ఏ ఎదవై ఇన్నిసార్లు ఎదవై ఉండడు. ఓహో, బండి మళ్ళీ అక్కడికి వచ్చాగిందా? ఏంటి, ఎక్కడైనా విన్నట్టుందా? పోనీ అన్నట్టుందేమో చూడు. 5 times చెప్పు. 5 times చెప్పాలా? 5 times.